ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. ఒకవేళ వారు పొరపాటు చేసిన అంటే ముందుగా మీకు మురళి వినిపించాను కదా, అది ఇంకా ఉంది. ఎవరైనా పొరపాటు చేసినా అది వ్యాపింప చేయకూడదు అంటున్నారు పరమాత్మ. దానివల్ల చాలా నష్టం కలుగుతుంది అని అంటున్నారు. అదే ఎవరైనా పొరపాటు చేసినా కూడా దాన్ని పరివర్తన చేయాలి. ఇలా 2 రకాలైన నమ్మకాలు పెట్టుకుని ఒకరికొకరు సంప్రదింపులకు రావడం వలన, నడవడం వలన సంఘటనలో సఫలత లభిస్తుంది. లేకపోతే సఫలత లభిస్తుందా? లభించదు. కనుక ఈ విషయంలో ఇమిడ్చుకునే శక్తి చాలా కావాలి. వ్యర్థ సంకల్పాలను ఇమిడ్చుకోవాలి. గడిచిపోయిన సంస్కారాలను ఎప్పుడు కూడా వర్తమాన సమయంలో రాకూడదు. అంటే గతాన్ని వర్తమానం చేయకూడదు. గతాన్ని వర్తమానంలో కలపడం వల్లనే సంకల్పాల యొక్క వరుస పెద్దదైపోతుంది. ఎప్పటి వరకు ఈ వ్యర్థ సంకల్పాల యొక్క వరుస ఉంటుందో అప్పటి వరకు సంఘటిత రూపంలో ఏకీర స్థితులు కాలేరు. ఇతరుల పొరపాటును మీ పొరపాటుగా భావించండి. ఇదే సంఘటన గట్టిగా చేసుకోవడం అంటే ఇదే ఎప్పుడు జరుగుతుందంటే ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు, పరివర్తన చేయాలని నమ్మకం, లేదా కళ్యాణం చేయాలని నమ్మకం. ఎలాగైతే ఆత్మజ్ఞానుల యొక్క సిద్ధి గురించి మహిమ ఉంటుందో అలాగే సంఘటన అనగా మీ అందరికీ ఒకే సంకల్పం ఉండాలి. సంఘటన రూపంలో ఒకే సంకల్పం యొక్క శక్తి లేని కారణంగా ఎలాగైతే శక్తి వ్యర్థమవుతుందో అలాగే రిజల్ట్ కూడా వ్యర్థంగా వస్తుంది. దీంట్లో ఇముడ్చుకునే శక్తి తప్పకుండా కావాలి. చూశారు మరియు విన్నారు. ఆ విషయాన్ని పూర్తిగా ఇముడ్చుకొని అదే ఆత్మిక దృష్టితో మరియు కళ్యాణ భావంతో ఉండాలి. అజ్ఞానుల కొరకు చెప్తారు కదా, అపకారులకు ఉపకారం చేయండి. అజ్ఞానుల కొరకు చెప్తారు కదా ఏమని, అపకారులకు కూడా ఉపకారం చేయండి అని. అదేవిధంగా సంఘటనలో కూడా ఒకరి పట్ల ఒకరికి దయాభావన ఉండాలి. ఇప్పుడు దయాభావం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం తక్కువగా ఉంటుంది. ఇలాంటి శక్తిశాలి సంఘటన ఉండడం ద్వారానే సిద్ధి లభిస్తుంది. ఇప్పుడు మీరు సిద్ధిని ఆహ్వానిస్తున్నారు, కానీ అప్పుడు మీ ఎదురుగా సిద్ధి స్వయమే వంగుతుంది. ఏ విధంగా అయితే సత్యయుగంలో ప్రకృతి దాసి అయిపోతుందో అదేవిధంగా సిద్ధి మీ ఎదురుగా తనకు తానే వంగుతుంది అంటున్నారు పరమాత్మ. ఎప్పుడైతే ఇతరుల పైన దయాభావన ఉంటుందో, ఇతరుల పొరపాటు మన పొరపాటుగా భావించుకొని ఇముడ్చుకుంటారో, దానిని వ్యాపింప చేయకుండా అందరూ సంఘటితంగా ఏకీరసంగా ఉంటారో అప్పుడు సఫలత సిద్ధి లభిస్తుంది అంటున్నారు పరమాత్మ. అచ్చా. ఓం శాంతి.